చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడి లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలని దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు సీఎం కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేరని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించామని మల్లారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తమపై 3 సార్లు ఐటీ దాడులు జరిగాయని, కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని అన్నారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థల ఓపెన్ బుక్, నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదని తెలిపారు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారని అన్నారు. 6 లక్షల రూపాయలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. అప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తున్నారని మండిపడ్డారు. పొలంలో కట్టుకున్న ఇల్లు ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చింది. నాకు ఎంపీ ఉన్నా, మినిస్టర్ అయినా, ఇంత కుట్రా నా మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద చూడాలని హాస్పిటల్లో జాయిన్ అయింది. మా మిసేజ్ కూడా ఉంది, ఐటీ అధికారులు కూడా ఉన్నాడు పక్కన. టీవీ చూడగానే మా మిసేజ్ ఏడుస్తారు. పోదామంటే నేను మాట్లాడుతున్నాను. ఇంత అన్యాయమా? కొడుకు వాడు హాస్పిటల్ పడ్డంటే కూడా వాళ్ళు మొన్ననే అంత రాత్రి దాకా చేసేది. నేను పొద్దుగాలు ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడ్చేసి, ఉందేమీ కడిగేసి, మా దుమ్మంతా దుంపేసి. మామూలు మంది కాదు. ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర. ఇంతమంది పోలీసులు, ఇంతమంది అధికారులు, అసలు 200 ఇనోకాలకు చేసిన వాళ్ళు ఎంత నమ్మించారు. రాత్రి 12 గంటలు నమ్మించి ఏం చేసారు? మా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు, చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడంటే మెడికల్ కాలేజ్ రిపోర్ట్ నాది కూడా మా ఇంటి
కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలని దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు సీఎం కేసీఆర్ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించామని మల్లారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తమపై 3 సార్లు ఐటీ దాడులు జరిగాయని, కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఐటీ అధికారులను నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలో ఓపెన్ బుక్, నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదని తెలిపారు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. 6 లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంత దొంగతనం మరి మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్ పెట్టేసి నీ పని అయిపోతుంది, దీని మీద సైన్ పెట్టేసి ఇక మేము వెళ్ళిపోతామంటే వాడేం చేసి సైన్ పెట్టేసి అలా భార్య కూడా ఉంది పక్కన. సైన్ పెట్టి చూడలే, చదవలే, చేయలేదు. అరే ఏదైనా దొరికి చూపి ఇయ్యాల కూడా ఉంది కదా, మా అల్లుడి ఇంట్లో నడుస్తూనే ఉంది కదా, మేము పారిపోతున్నావా, మేము ఉన్నాం కదా, మాకు ఇంకో ఇది దొరికింది మళ్ళా, దీన్ని కోర్టు దొరికింది, ఈ పేపర్ దొరికింది, ఇంత బ్లాక్ మనీ పేపర్ దొరికింది, ఇగో నువ్వు రాసుకున్నది దాని కోర్టు రిసిప్ట్ దొరికింది, ఇగో డొనేషన్ కలెక్ట్ చేస్తాం చూపి మేమే ఒప్పుకుంటాం కదా, ట్యాక్స్ కడతాం, తప్పేముంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ చూడారం హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. అరే మా మిసేజ్ కూడా ఉంది, ఐటీ అధికారులు కూడా ఉన్నారు పక్క. టీవీ చూడగానే మా మిసేజ్ ఏడుస్తారు, పోదామంటే ఉండు నేను మాట్లాడిపిస్తాను, ఉండు ఇంత అన్యాయమా. కొడుకు వాడు హాస్పిటల్ పడ్డా అంటే కూడా వాళ్ళు మొన్ననే అంతా రాత్రి దాకా చేసేసారు. నేను పొద్దుగాల ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడిసేసారు, ఉండేని కడిగేసారు, మా దుమ్మంతా దులిపేసారు. కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలని దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు సీఎం కేసీఆర్ను కూడా ఏమీ చేయలేరని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించామని మల్లారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తమపై 3 సార్లు ఐటీ దాడులు జరిగాయని, కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని, బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని అన్నారు. నా సంస్థల ఓపెన్ బుక్, నాది హై థింకింగ్, లో ప్రొఫైల్ అని తెలిపారు. కొడుకు కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదని అన్నారు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. 6 లక్షల రూపాయలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. అప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ సంపత్. మంత్రి మల్లారెడ్డి కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఆయన మొన్న జరిగినటువంటి ఐటీ దాడులకు సంబంధించి ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 48 గంటల సేపు కూడా ఐటీ అధికారులు నిర్వహించినటువంటి సోదాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే మంత్రి మల్లారెడ్డి ఇవ్వడం జరిగింది. నేను ఒక ఐ ప్రొఫైల్ కలిగినటువంటి క్యాండిడేట్ ని, నాపై దాడి జరగడం కామన్, ఇది 3వసారి ఐటీ దాడులు నాపై జరగడం, ఐటీ సోదాలు జరగడం ఇది 3వసారి అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి మండిపడ్డ పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా తన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ నాకు ఈ ఐటీ దాడులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నన్ను ఐటీ అధికారులు ఎవరు కూడా నన్ను సంప్రదించలేదంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. ప్రధానంగా ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి క్లియర్ గా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మల్లారెడ్డి మాట్లాడేటప్పుడు కేవలము బీజేపీ చేస్తున్నటువంటి కుట్రపూరిత నాటకం మాత్రమే అంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ రోజు మల్లారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎప్పుడు కూడా మేము ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కోలేదు, ఇలాంటి పరిస్థితిని మేము ఎన్నడూ కూడా ఎదుర్కోలేదు, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి నాపై ఐటీ దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా మంత్రి మల్లారెడ్డి మాట్లాడడం ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పుకోవాలి మంత్రి మల్లారెడ్డి. నిన్న సాయంత్రం సమయంలో ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ అందరినీ కూడా కొంత ఐటీ అధికారులు పెట్టినటువంటి వేగవంతంగా కావచ్చు, ఆయన ఐటీ అధికారులు తీసుకొచ్చినటువంటి ఈ 100 కోట్లకు సంబంధించినటువంటి ఒక బాండ్ తీసుకురావడము, నా అనుమతి లేకుండా నా కొడుకుల దగ్గర నుంచి సంతకాలు సేకరించడం ఇదంతా చేశారంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితిలో మనం క్లియర్ గా చూస్తున్నాము. ఐటీ అధికారులకు సంబంధించి ఒక నోటీస్ అయితే దాఖలు చేయడం జరిగింది. వారు ఈ నెల 28 అంటే నవంబర్ 28వ తారీఖు రోజు
ఐటీ శాఖకు రావాలి, ఐటీ విచారణకు రావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నాకు గానీ సీఎం కేసీఆర్ గానీ ఆయన ఉన్నంత వరకు, సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదంటూ కూడా మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన మాటలు మనం క్లియర్ గా విన్నాము. కేవలం ఇది బీజేపీ అధికారం సాధించుకోవడం కోసం, వాళ్ళ పార్టీలో మేము చేరేందుకోసం, అంటే బీజేపీ పార్టీలో చేరడం కోసం ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఐటీ దాడులను చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అధికార బలాన్ని వినియోగించుకొని ఈ రోజు మాపై దాడులు చేస్తున్నారంటూ కూడా మంత్రి మల్లారెడ్డి మండిపడ్డ విషయం మనందరూ చూస్తుంది. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఫైర్ గా కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా మా కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా మా ఫోన్లు లాక్కోవడం, మా దగ్గర నుంచి అనేక లాకర్స్ కి సంబంధించిన కీస్ లాక్కోవడం, ఇదంతా కూడా దారుణం అంటూ కూడా మండిపడ్డ పరిస్థితులు మనం చూస్తున్నాం. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. నేను పెద్ద బిల్డర్స్ నేను 25 బిల్డింగ్లు కడుతున్నా. ఏది ఉన్నా నా కాలేజీలోనే వేరున్నా. నేను ఎంత చిన్న ఇంట్లో ఉంటా చూడు. నా ఇల్లు చూడు, 32 సంవత్సరాల చదువు ఉన్నా ఇంట్లో. మా పొలంలో కట్టుకున్న ఇల్లు అది. ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చిండు నాకు. ఎంపీ ఉన్నా, మినిస్టర్ అయినా. ఇంత కుట్రాడా మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద. ఆ సూరారం హాస్పిటల్లో జాయిన్ అయింది. అరే మా మిసెస్ కూడా ఉంది, ఐటీ అధికారులు కూడా ఉన్నాడు పక్కకు. టీవీ చూడగానే మా మిసెస్ ఏడుస్తారు. పోదామంటే ఉండు, నేను మాట్లాడిపిస్తాను. ఉండు, ఇంత అన్యాయమా? కొడుకు వాడు హాస్పిటల్ పడ్డా అంటే కూడా వాళ్ళు మొన్ననే అంతా రాత్రి దాకా చేసేసారు. నేను పొద్దుగాలు ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడిసేసారు, ఉండేవి కడిగేసారు, మా దుమ్మంతా దులిపేసారు. మామూలు మంది కాదు. అబ్బబ్బబ్బ, ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర. ఇది రేడు ఇంతమంది పోలీసులు, ఇంతమంది అధికారులను అసలు 200 ఇనోకాలు బుక్ చేసిరట. వాళ్ళు ఎట్లా నమ్మించారు? రాత్రి 12 గంటలకు నమ్మించి ఏం చేసిర్రు? మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు, చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడంటే మెడికల్ కాలేజ్ రిపోర్ట్ తయారైంది. నా రిపోర్ట్ కూడా మా ఇంటికాడ తయారైంది. నాతో సైన్ తీసుకున్నాను. నా కొడుకు మీరు కూడా తయారు చేస్తే సైన్ పెట్టింది. నేను చెప్పినామో మా పెద్దోడు హెల్త్ బాగలేదు, హాస్పిటల్ ఉన్నాడు.